హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా మన యొక్క బొప్పాయి గురించి నేను ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను. చాలా విషయాల గురించి చాలామంది రైతులు చాలా సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆ యొక్క వీడియోలు చూసి మనకి. అయితే ఇప్పుడు మనకి చాలామంది రైతులు అడుగుతున్నారు అనే మిర్చి గురించి కూడా, మిర్చి యొక్క నారు చనిపోవడం జరుగుతుంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. మొదటి స్ప్రే ఏం చేసుకోవాలి, ఎలాంటి మందులు వేసుకోవాలని చెప్పి వాళ్ళు చాలా విషయాల గురించి అడుగుతూనే ఉన్నారు. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఇలాంటి వీడియో ఎక్కడ దొరకదు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మనకి మిర్చి వేసుకోక ముందు మిర్చి తోట వేసుకోక ముందు ఎలాంటి అడుగు మందులు వేసుకోవాలి, మిర్చి వేసుకున్న తర్వాత ఎలాంటి స్ప్రే చేసుకోవాలి. మీరు ఆవు పేడ కానీ పచ్చిరొట్ట కానీ వేస్తూనే ఉంటారు చాలామంది రైతులు, ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటారు. అది ఒక ఫార్ములా టైప్గా వస్తూనే ఉంది కాబట్టి అది యొక్క మనకి 3-4 నెలల తర్వాత పనికి వస్తుంది. ప్రజెంట్ మనకి దుక్కి అంటే మనం మిర్చి వేసుకునే ముందు మనకి అడుగు బలానికి వచ్చేసి ఎలాంటివి వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనము అడుగు మందు విషయానికి వచ్చేసి మనము పొడమి కానీ అవని కానీ మనకి ఏమో గోదావరి కానీ చాలా విషయాలు ఒక్కొక్క షాప్ మనకి ఒక భూకర్బణ పెంచుకొని వేస్తూ ఉంటారు కాబట్టి చాలా చేసుకోవడం అండి. ఎందుకంటే వేసుకునే ముందు మనకి ఒక మొక్క అనేది రెండు నెలలు 3 నెలల దాకా మనకి మొక్క అనేది ఎటువంటి అనారోగ్యం కాకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆ యొక్క వేరు వ్యవస్థ పెంచుకోనికి చాలా బెటర్గా పనిచేస్తుంది. అయితే ఫ్రెండ్స్, అందులో మీకు ట్రైకోడర్మా సూడోమోనాస్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అది ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, మనకి ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది మనకి ఇప్పుడు జస్ట్ ఒక 200-300 అయిపోతుంది ఫ్రెండ్స్. అది యూజ్ చేయకపోతే మీకు రాబోయే రోజులు అంటే 2 or 3 నెలల తర్వాత మీకు చాలా నష్టాలు వస్తాయి. ఎందుకంటే విల్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అది ఇప్పుడే యాడ్ చేసుకోండి. అది 2-3 సార్లు మీరు ప్రతి అడుగు మందు వేసే సమయంలో 2-3 సార్లు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు చచ్చినా అంటే రాదు, అది విల్ట్ ప్రాబ్లం రాదు మనకి. కాబట్టి మనం ముందుగానే యాడ్ చేసుకోవడం చాలా బెటర్ అది. అయితే ప్రజెంట్ అయితే చాలామంది రైతులు వేసుకునే ముందు ఆఫ్టర్ 2 రోజుల ముందు మనం మిక్స్ చేసుకునే ముందు మీరు అవని కానీ లేకుంటే ట్రైకోడర్మా 2 మిక్స్డ్ చేసి చల్లుకున్న తర్వాత సాల్ట్ తీసుకున్న తర్వాత మీరు మిర్చి అనేది వేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మిర్చి మొదటి పార్ట్లో ఎలాంటి అడుగు మందులు వేసుకోవాలి అది ఖచ్చితమైన నిర్ణయం ఫ్రెండ్స్. చాలామంది డిఏపి వేస్తారు, అది డిఏపి ప్రజెంట్ వేసుకోకండి. వేసుకోదని నేను చెప్పట్లేదు, చాలామంది వేసుకున్నారు కాబట్టి నా బెటర్గా అయితే యూజర్స్ పరంగా చెప్తున్నాను. డిఏబి వేసుకోవడం మనకి 10 or 15 days దాకే పనిచేస్తుంది అది. కాబట్టి డిఏబి కాకుండా 10 యూజ్ చేస్తుంది. ఎందుకంటే మనకి పొటాషియం కార్బన్ శాతం పెంచుకోనికి, మొక్క యొక్క అరుగుదల మరియు వేరు వ్యవస్థను మరియు కాండం యొక్క బాగా అరుగుదల పెంచుకోనికి అది చాలా బెటర్గా 10 అనేది మందు పనిచేస్తుంది. 10 మనకి గుళికలు 10 కిలో బకెట్ అనేది యూజ్ చేసుకోండి. అది ఎందుకు యూజ్ చేసుకోవాలనుకుంటే, మనము కూడా చాలా బెటర్గా భూమి యొక్క సముద్రం కంజాల నుంచి అది యొక్క తీసుకు పనిచేస్తున్నారు కాబట్టి ఒక కణాలను బకెట్ యూజ్ చేసుకోండి. 10 ఒక 10 kg బకెట్ యూజ్ చేసుకోవడం మనకి చాలా అంటే భూమి యొక్క కార్బన్ శాతం పెంచుకోవచ్చు. భూమి యొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది, మొక్క యొక్క ఆరోగ్యవంతంగా. చెట్టు కూడా మనకి మిరపనా చెట్టు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి తెగులు రాకుండా కూడా బాగా నివారణ పొందుకోవచ్చు మనము. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఆ 2 కూడా యాడ్ చేసుకోండి. 10 బకెట్ అంటే గుళిక లాంటి బకెట్ మీ షాప్లో ఏది అందుబాటులో ఉన్న షాప్లో అంటే ఆ షాప్లో ఉన్న బకెట్ తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి పిచికారి వచ్చే సమయానికి వచ్చేసి మనం పిచికారి చేసుకోవాలి. ఎలాంటి పిచికారి ఫస్ట్ మొదటి దశలో ఎలాంటి పిచికారి చేసుకోవాలి. ఫస్ట్ పిచికారికి వచ్చేసి అయితే మనం మోనో మట్టి సరఫరా యూజ్ చేసుకోవాలి. మోనో మట్టి అంటే ఒక పూత కూడా ఇలాంటి కొంతమంది చెట్లకు పూత వస్తూ ఉంటుంది, పూత రాలిపోవడానికి, మళ్ళీ ఏమో మోనో వచ్చేసి అన్ని ముడతలు నివారణ పొందడానికి, మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మోనో మట్టి సల్ఫర్ అయితే యూజ్ చేసుకుని మొదటి స్ప్రే వచ్చేసి. రెండవ స్ప్రే వచ్చేసి ఫ్రెండ్స్, మీకు పాస్మేట్ బయోవిటా 2 యూజ్ చేసుకుని. బయోవిటా కూడా మనకి చాలా బెటర్గా ఒక మొక్క ఆరోగ్యవంతంగా ఉంచడానికి చాలా యూజ్ పనికి వస్తుంది మనకి బయోవిటా అనేది. సల్ఫర్ కూడా అలాగే పనికి వస్తుంది మనకి పాస్మేట్. మూడో విషయానికి వచ్చేసి దోమలు బాగా ఉంటే, ముడత కూడా బాగా ఉంటే, కొన్ని ఏరియాల్లో కొంతమంది ముందుగానే వేసుకున్న తోట కాబట్టి మనకి దోమలు కూడా బాగా అటాక్ అవుతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా SLR 525 యూజ్ చేసుకోండి. SLR 525 యూజ్ చేసుకోవడం వల్ల మనకి రాబోయే రోజుల్లో ఎటువంటి వైరస్ ప్రభావం లేకుండా మనకి ముందుగా నుంచే మనం జాగ్రత్త పడుకోవచ్చు. ఆ రోఫిన్ కొంచెం కాస్ట్ ఉంటుంది, కొంచెం ఆ కాస్ట్ లేకుండా మనకి SLR కంపెనీ వాళ్ళు SLR 525 తక్కువ కాస్ట్లో యూజ్ చేస్తుంది. బెస్ట్ కంపెనీ మందులు అది బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ మంది అది. SLR 525లో అగ్రిపో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అగ్రిపో ఎందుకు యూజ్ చేసుకోవాలి, అగ్రిపో మనకి ఎటువంటి లోపాలు, మొక్క యొక్క ఖనిజ లోపాలు ఎటువంటి ఉన్నా కూడా మనకి అన్ని న్యూట్రిన్స్ ప్రాబ్లమ్స్ ఎటువంటి లేకుండా మనకి అగ్రిపో చాలా బెటర్గా అన్ని ఫార్ములా పరంగా మనకి వస్తుంది మనకి అగ్రిపో మందు అనేది. అయితే SLR అనేది మనకు ఎటువంటి వైరస్ ప్రభావం లేకుండా అన్ని పురుగు మందులు, తెల్లదోమ కానీ ఎలాంటి దోమలు ఉన్నా కూడా నివారణ, ఎటువంటి పురుగు ఉన్నా కూడా మనకి నివారణ పొందుకోవచ్చు. దాని తర్వాత అది మీకు వస్తే ముడత లాంటిది వస్తే మనం SLR ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మీకు 25 days నుంచి 35 days లోపు ఒక మందు పిచికారి చేసుకోవాలి. ఖచ్చితంగా బెనివియా మందు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. బెనివియాలో పురుగు మందు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. FMC కంపెనీ వాళ్ళది బెనివియా యూజ్ చేసుకోవడం వల్ల మనకి అది యొక్క మందు యూజ్ చేసుకోవడం మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది.
అది ఖచ్చితమైన పాయింట్ ఫ్రెండ్స్. మనకి బెనివా మందు యూజ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ బ్రాంచెస్ అధికంగా వచ్చి మొక్క యొక్క నలుపుదనం వచ్చి మొక్క యొక్క సైడ్ బ్రాంచెస్ వస్తుంది, నలుపు కూడా వస్తుంది. మొక్క యొక్క ఆరోగ్యవంతంగా ఉండి చాలా బెటర్గా అంటే చాలా బెటర్ రాబోయే రోజుల్లో మనకి మొక్క యొక్క దిగుబడి పెంచుకోవడానికి బెనివా అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకి 2 సార్లుగా బెనివా అయితే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి విల్ట్ ప్రాబ్లం అంటే మొక్క యొక్క ఎందుకు చనిపోతుంది ప్రజెంట్ సమస్య వచ్చేసి మీకు ముందుగా చెప్పాను వీడియోలో. అయితే ఇప్పుడు చెప్తాను మీకు మొక్క ఎందుకు చనిపోతుంది అంటే తెగులు అనేది ఎందుకు వస్తుంది. ఆ యొక్క ప్రజెంట్ మనకి ఎండలో వేస్తారు చాలా మంది రైతులు అనేది మిర్చి నారు అనేది ఎండలో వేస్తారు, కూలింగ్ లేక వేస్తారు. కాబట్టి కొంతమందిగా మనకి దుక్కిలో అనేది ఎటువంటి భూస్వారం లేకపోవడం కానీ మొక్క యొక్క చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. భూమి యొక్క కార్బన్ శాతం తగ్గిపోవడం వల్ల కూడా చనిపోతూ ఉంటుంది. కాబట్టి విల్ట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాటికి ఒక నివారణకు ఫ్రెండ్స్ మనకి ప్లాంటోమేషన్ మరియు రెడామిన్ గోల్డ్ యూజ్ చేసుకోండి. అది ఎందుకు యూజ్ చేసుకోండి మొక్క యొక్క చనిపోకుండా ఉండడానికి మనకి రెడామిన్ గోల్డ్ ప్లాంటోమేషన్ బాగా అంటే బాగా ఏరియస్ కప్పిన ప్లాంటోమేషన్ అది ఫ్రెండ్స్. అది మొక్క డ్రించింగ్ అంటే మొక్క తడిచి నుంచి మొక్క నుంచి కాండం నుంచి వేరు వ్యవస్థ దాకా మీకు తడిపేలాగా అంటే మొక్క మొత్తం తడిచేలాగా యూజ్ చేసుకోండి. ప్లాంటోమేషన్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి మొక్క మొత్తం ఆల్టర్నేటివ్గా రీకంటిన్యూ అని చేస్తుంది ప్లాంటోమేషన్ అనేది. అది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఫ్రెండ్స్. మీకు చెప్పా కదా మీకు ఈ 3 మందులు అనేది యూజ్ చేసుకోండి. ఈ 3 మందుల తర్వాత మీకు ఇంకా మరిన్ని మందులు చెప్తూనే ఉంటాను. మీకు నెంబర్ 1 కంపెనీ మందులు అయితే చెప్పడం జరుగుతుంది. మనకి బయో కంపెనీ అయితే నేను చెప్పాను బయో మందులు అయితే మీకు ఫ్రెండ్స్. ఇంకా చెప్తాను కదా మీకు మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.